హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడిచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి మరొకసారి ఈ యొక్క ఆదివారపు బైబిల్ స్టడీకి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇప్పుడు వింటున్న వారు, తర్వాత వినే వాళ్ళందరూ కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మన యొక్క శీర్షికలో రాహాబు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. హల్లెలూయా. కనుక మనము ఈ యొక్క బైబిల్ స్టడీని మొదలుపెట్టక ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని మొదలు పెట్టుకుందాం. అందరు కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, పరిశుద్ధుడు 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 అని ప్రధానులతోనూ పెద్దలతోనూ దూతలతోనూ ఎల్లప్పుడూ కొనియాడబడుచుంటున్న మా గొప్ప దేవా, ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరేదానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను, కృపను బట్టి నీకు కోటాను కోట్ల వందనములు. అవును దేవా, రాహాబు యొక్క జీవితంలో నుంచి ఎన్నో పాఠములు మేము నేర్చుకునిచుండగా నా తండ్రి, ఈ దినము కూడా నా తండ్రి మీరు మా కొరకు దాచించిన పరలోకమన్నా విడుదల చేయమని కోరుతూ ఉంటున్నాను. గొప్ప పాఠములు నేర్చుకొని మా తండ్రి, లోతైన మర్మాలు తెలుసుకొని మా ప్రభా లార్డ్ ఆత్మీయ జీవితంలో కట్టబడి నా తండ్రి లార్డ్ సాక్షిగా ఉండే భాగ్యాన్ని మీరు దయచేసి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరచమని కోరుతూ ఉంటున్నాను. నాయన, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను యేసు నామములో మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఈ యొక్క సమయంలో ఈ యొక్క స్ట్రీమింగ్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి అంధకార శక్తులను, సైతాన్ శక్తులను, పొలమేర శక్తులను, మంత్రశక్తులను యేసునామములో లయం చేసి పారదలుతున్నాను. యేసునామములో గద్దిస్తున్నాను మా తండ్రి. హల్లెలూయా. నీ ఆత్మను విడుదల చేయండి, నీ సన్నిధిని విడుదల చేయండి, నీ అభిషేకముని విడుదల చేయండి మా తండ్రి. నీ దాసుని మీ శిలువ చాటున మరుగుపరుచుకొని నోటికి నోరయుండి నా తండ్రి లార్డ్ యేసునామములో మాట్లాడు ప్రతి మాట కూడా అధికారంతోనూ అభిషేకంతోనూ వెలువడి నా తండ్రి ఎందు నిమిత్తమైతే పంపబడిందో ఆ యొక్క నేను కార్యము జరిగించిన ప్రభు. హల్లెలూయా. మహిమ పొందమని కోరుతుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులు పెట్టి సమర్పించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రండి, ఈ రాత్రికాల సమయంలో మీరు పైన చూస్తూ ఉంటున్నారు ఎర్రని తొగరు దారము. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే కన్నా వెనక కూడా మీరు చూస్తూ ఉంటున్నారు ఎర్రని దారం అయి ఉంటున్నది. ఆమేన్. రాహాబు జీవితంలో ఈ యొక్క ఎర్రని దారం అనేది ఏం చేస్తుంది? హల్లెలూయా. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. చాలా విషయాలు ఉన్నాయి పంచుకునేదానికి. ప్రియదేవుని బిడ్డారా, సమయము ఎలా మనకు అనుకూలిస్తే దాని ప్రకారంగా నేను మీకు ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు చెప్పాలని, బయలుపరచాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో మనము వాక్యంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్లో నుంచి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. హల్లెలూయా. ఇది మన యొక్క మూలవాక్యమై ఉంటున్నది. దీనిలో ఏముంటుందని అడిగినా, ఇదిగో ఈ ఎర్రని దారము అని చెప్పేసి ఆమెకు ఇస్తూ ఉంటున్నారు. జరిగిన సంగతి అంతా మనకు బాగా తెలుసు. ఆమేన్. ఆ రాత్రి వేగులు వారు తలదాచుకునేదానికి రాహాబు ఇంటికి వెళ్ళి ఉంటున్నారు. ఆమె ఒక వేశ్య అయి ఉంటున్నది. కానీ వాళ్ళ యొక్క సంభాషణలో మనకు తెలిసేది ఏంటంటే ఆమె ఏదో వీళ్ళు సుఖపడేదానికి కానీ, లేకపోతే ఆమె ఏదో డబ్బులు సంపాదించడానికి కానీ కాదు, కానీ ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. వాళ్ళు అక్కడికి వెళ్ళటం అనేది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. సరే, ఆ విధంగా వాళ్ళు కలుసుకోవటం జరిగింది. రాహాబు తనలో ఉన్నటువంటి భయము, తనలో ఉన్నటువంటి ఆందోళన వ్యక్తపరిచింది ఈ యొక్క దైవదాసులకు. వెంటనే వాళ్ళు కూడా స్పందించి, అమ్మా, నువ్వు మమ్మల్ని రక్షించావు కనుక, నువ్వు మమ్మల్ని కాపాడావు కనుక
ఎరికో రాజు చేతిలో పడకుండా మా కొరకు నీ ప్రాణాన్ని అడ్డు పెట్టావు కనుక మా ప్రాణాలు నిన్ను అడ్డుపెట్టి మేము నిన్ను రక్షిస్తాము అని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేస్తూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగింది అంటే వారి దగ్గర ఎర్రని తొగరు దారం ఉంది. ఆ దారం ఆమెకిచ్చి, అమ్మా ఒకరోజు మేము తప్పకుండా అతి త్వరలోనే ఈ దేశాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం, యుద్ధం చేస్తాం, దీన్ని గెలుస్తాం, మేము తప్పకుండా వస్తాం మేము. అయితే నీ ఇండ్లు ప్రాకారం మీద ఉంది, ప్రాకారాలన్నీ కూడా పడిపోతూ ఉంటున్నాయి. అయితే ఈ ఎర్రని తొగరదారం ఎక్కడైతే కిటికీలో కట్టబడి ఉంటుందో దానిని మేము రక్షిస్తాము, ఆ లోపల ఉన్న వారందరినీ కూడా రక్షిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఆమెకు ప్రమాణం చేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే రాహాబు యొక్క జీవితానికి పరిశీలన చేసినట్లయితే రాహాబు వేశ్యగా జీవిస్తూ ఉంటుంది. ఆమె ఒళ్ళమ్ముకొని జీవిస్తూ ఉంటుంది. జీవనోపాధి కొరకు ఈ వృత్తిలోకి వచ్చింది. తను మాత్రమే కాదు కానీ తన కుటుంబాన్ని అంతటినీ కూడా ఆమె కాపాడుకుంటూ ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ ప్రైజ్ గాడ్, ఈమె పాపములు ఉన్నా కానీ ఎరుకో వారితో కూడా నశించకుండా నేను రక్షించబడాలి, నేను కాపాడబడాలి అన్నటువంటి ఆలోచన ఈమెకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఈమె యూదురాలు కాదు. ఆమేన్, ఈమె యూదురాలు కాదు. యూదులకు ఎలాంటి సంబంధం అనేది లేదు. అన్యులుగా ఉన్నప్పటినీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది కనుక ఈరోజు దేవుడు ఆమెను రక్షించేది ఒక ప్రణాళికను రచిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఈమెలో ఉన్నటువంటి ఆ వేష జీవితం అనేది, సాంఘిక జీవితం అనేది, ప్రైజ్ గాడ్, అంత మాత్రమే కాదు కానీ ఆమె ఉన్నటువంటి సమాజము ఆమెను వెలివేసినట్లుగా మనము అర్థం చేసుకోగలము. ఎందుకంటే అందరూ పట్టణంలో నివసిస్తూ ఉంటుంటే, అనుకూలమైన స్థలాలలో నివసిస్తూ ఉంటే ఈమె ప్రాకారం మీద ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంటుంది? బహుశా ఎవరు ఇష్టపడటం లేదేమో ఆమెను. ఆమె వెలివేయబడిన స్థితిలో మనకు కనబడుతుంటుంది. ఊరంతా కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారేమో. ఆమేన్. అయినప్పటికీ కూడా ప్రైజ్ గాడ్, ఆమె కుటుంబ పరిస్థితి ఆమెకు వ్యతిరేకంగా ఉండొచ్చునేమో, సంఘములో ఆమెకు సరైనటువంటి స్థానము లేకపోవచ్చునేమో. కానీ హల్లెలూయా, పైన ఉన్నటువంటి దేవుడు, దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఆమెలో ఉన్నటువంటి రక్షణ యొక్క పురికొల్పును ఆయన చూస్తూ ఉంటున్నాడు. రక్షణ అనేది యూదులకు మాత్రమే కాదు కానీ ఆమేన్, రక్షణ అన్యులకు కూడా ఉంది అని చెప్పేసి దీని ద్వారా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. భలే దేవుని యొక్క ప్రణాళిక యూదుల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటినీ కూడా, వారి చుట్టే పరిమితమైనప్పటినీ కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ అన్యులను కూడా దేవుడు రక్షించుకొని తన రాజ్య వారసులుగా వారిని చేసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఉదాహరణకి రూతు ఎవరండి? అన్యురాలు కదా. ఆమేన్, మోయాబీయురాలు కదా. ప్రైజ్ గాడ్. అయితే ఆమెను కూడా దేవుడు కనికరించి దేవుని యొక్క వంశంలోకి వచ్చేదానికి ఆమెను దేవుడు అనుమతిస్తూ ఉంటున్నాడు. అట్లాగే ఈ స్త్రీ కూడా ప్రైజ్ గాడ్ మనం ఏం చూస్తున్నామంటే ఈ రాహాబు కూడా అన్యురాలైనప్పటికీ కూడా ఆమెలో ఉన్నటువంటి దైవభక్తిని బట్టి రక్షణ ఆమెకు కావాలి అని ఎప్పుడైతే కోరుకున్నదో దేవుడు ఆమెను రక్షణ ప్రణాళికలో ఆమెను తీసుకొని వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. రక్షకుడు నాకు కావాలి అని ఎప్పుడైతే తను కోరుకున్నదో, రక్షించబడాలని ఆశించిందో, యెహోవా దేవుణ్ణి ఆశ్రయించిందో, వేగుల వారిని ఆశ్రయించిందో, దేవుడు రక్షణ ప్రణాళిక ఆమె కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. పరిస్థితులన్నీ కూడా ఆమెకు అనుకూలంగా దేవుడు మారుస్తూ ఉంటున్నాడు. భలే ఆమెకు అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉండవచ్చునేమో కానీ దేవుడు ఆమె పక్షంగా కార్యమును ఆయన జరిగిస్తూ ఉంటున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి సంగతి అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం. అందుకని ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క ఎరికోను పట్టుకున్నారో అక్కడ గొప్ప వధ జరిగింది. చుట్టూ ఉన్న ప్రాకారాలన్నీ కూడా కూలిపోయి ఉంటున్నాయి.
కానీ దేవునికి మహిమ కలుగును గాక, రాహాబు ఇల్లు ఉన్నటువంటి ఆ యొక్క భాగము మాత్రమే కూలిపోలేదు. కారణం ఏంటి? ఎర్రని దారము అక్కడ కట్టబడి ఉంటుంది. ఆమె దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము, ఆమె వేగుల వారు చెప్పినటువంటి మాటల మీద పెట్టినటువంటి నమ్మకము ఆమెను కాపాడుతూ ఉంటుంది. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన మనమందరం కూడా ఆ రోజే ఆమెను అంతగా దేవుడు సంరక్షించగలిగినట్లయితే ఈరోజు మనల్ని ఎంతగా ఆయన సంరక్షించగలుగుతూ ఉంటున్నాడు ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రండి, ఇప్పుడు ఎర్రని దారములో ఉన్నటువంటి మర్మాన్ని మనము తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాము. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఈ యొక్క సందర్భంలో మనం ఏం చూస్తున్నామటికినా, వేగుల వారిని ఆమె రాత్రికి ఆ కిటికీలో నుంచి క్రిందికి దింపుతూ ఉంటుంది. ప్రాకారం మీద ఆమె ఇల్లుంది కాబట్టి తలుపు వైపు ఎరుక వైపు తెరుచుకుంటుంది. ఆమె కిటికీ తెగిన ప్రాకారం యొక్క వెలుపలికి అది తెరుచుకుంటూ ఉంటుంది. సో కిటికీలో నుంచి వారిని ప్రాకారం వెలుపలికి ఆమె దింపేస్తుంది. అప్పుడు ఆ తొగర దారాన్ని అక్కడ కిటికీకి కడుతూ ఉంటుంది. వాళ్ళు అన్నారు, ప్రమాణం చేశారు, ఈ తారము ఉన్నప్పుడు దీనిని చూసి మేము ప్రాణహాని రాకుండా మేము కాపాడుతాము అని చెప్పేసి వాళ్ళు శపథం చేస్తూ ఉంటున్నారు, ప్రమాణం చేసుకుని ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సరే, ఇప్పుడు రాహాబు సమస్యకి పరిష్కారం ఏంటి అంటే ఎర్రని దారం అయి ఉంటున్నది. మనము లేఖనాలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ ఎర్రని దారం గురించి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ దారము తెగిపోకుండా, ఒక గొలుసు వలె దారం తెగిపోకుండా ఈ 66 పుస్తకాలలో కూడా మనకు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఇది ఒక పెద్ద స్టడీ అయి ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. ఎనివే, ఈరోజు ఈ ఎర్రని దారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని కొన్ని విషయాలు ఈరోజు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎర్రని దారము, ఆమె రాహాబు సమస్యకు పరిష్కారం. సమస్య ఏంటి? ఆమె సొంతగా రక్షించుకోలేదు. ప్రైజ్ గాడ్. ఏ దేవుడు ఆమెను రక్షించాడు? కారణం ఏంటంటే ఆమె పాపములో నివసిస్తుంది కాబట్టి, వేశ్యగా ఉంటుంది కాబట్టి, శపించబడిన దేశంలో ఉంటుంది కాబట్టి, సమాజం వలన వెలివేయబడింది కాబట్టి, ఆమె సామాజికంగా తాను ఒక బీద స్థితిలో ఉన్నట్లుగా, మనము దరిద్రతలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అందుకని ఒళ్ళమ్ముకొని బ్రతుకుతూ ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియదేవుడా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే విశ్వాసాన్ని వ్యక్తపరిచిందో దేవుడు ఆమె కొరకు ఒక ప్రణాళిక, రక్షణ ప్రణాళికను వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎస్, మన దేవుడు అంత ప్రేమమయుడై ఉంటున్నాడు. ఆయన పక్షపాతి కాదండి. విశ్వాసంతో ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు ఎవరైనప్పటినీ కూడా, ఎంత ఘోర పాపి అయినప్పటినీ కూడా, అన్యులైనప్పటినీ కూడా, యూదులైనప్పటినీ కూడా, క్రైస్తవులైనప్పటినీ కూడా, విశ్వాసులైనప్పటినీ కూడా, ప్రైజ్ గాడ్, యథార్థమైనటువంటి భక్తితో ఆయన సన్నిధికి మనం చేరగలిగినట్లయితే ఆయన తప్పకుండా స్పందించే దేవుడని ఈ రాత్రికాల సమయంలో నేను ఆనబెడుతూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, మొట్టమొదటిది ఏంటి అంటే ఆమెకున్న సమస్య ఏంటంటే ఆమెకు రక్షణ అనేది దొరకదు, రక్షించబడే అవకాశమే లేదు. కానీ దేవుని దృష్టిలో పడింది కాబట్టి ఎర్రని దారము ఇక్కడ ఆమె సమస్యకు పరిష్కారమై ఉంటున్నది. సరే, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో చదువుకుంటే, నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రిని, ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము అని వేగుల వారు ఎరికో యొక్క సమాచారం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళిన వారితో ఆమె ఈ మాట చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఆమెతో ఈ మాటలు పలుకుతూ ఉంటున్నారు. ఆమె హల్లెలూయా. చూడండి, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎందుకు వారిని అక్కడ పంపించాడు? చాలామంది చాలా రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉండవచ్చునేమో. ఆత్మీయంగా మనము దేవుని యొక్క కోణంలో ఆలోచన చేసినట్లయితే ప్రైజ్ గాడ్, ఎరికో యొక్క సమాచారాన్ని తెలుసుకునేదానికి సరే బాగానే ఉంది. అదే సమయంలో ఒక విశ్వాసి
ఒక పాపి రక్షణ పొందాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అని దేవునికి తెలుసు కాబట్టి వేగుల వారిని ఇంకా వేరే స్థలానికి ఎక్కడికి కూడా పంపించకుండా ఆ వేశ్య దగ్గరికే ఆయన పంపినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉంటున్నది. అవునా, ఇది అద్భుతం కదండి. ఆమేన్, హల్లెలూయా. వేగుల వారు ఈ ఇంటికి రావటం కారణం కూడా అదే అని చెప్పేసి మనము చూస్తూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. వేశ్య గృహంలో ఎవరుంటారు? ఆమేన్, వారికి ఏం పని ఉండి వచ్చి ఉంటారు వాళ్ళు అని మనం ఎన్నో ప్రశ్నలు మనము అడగవచ్చునేమో. నన్ను చెప్పనివ్వండి, ఈ తక్కిన వాళ్ళు ఏ ఉద్దేశంతో ఎందుకు అక్కడికి వస్తున్నారో మనం ఏమి విశదంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వేగుల వారు అక్కడికి ఎందుకు వచ్చారు అని అంటగిన ఈ యొక్క వేశ్యల గృహంలో ఏం జరుగుతుంది అని అంటగిన అక్కడికి వచ్చిన వారిని వాళ్ళ యొక్క గుర్తింపు ఉండదు. వాళ్ళకి గుర్తింపు ఎవ్వరు కూడా బయట పెట్టరు. నేను పలాని అని చెప్పేసి వస్తారు, అక్కడికి వచ్చిన పని చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు, అంతవరకే. నేను పలాని అని చెప్పేసి వాళ్ళని బయలుపరచుకోవటం కానీ, వాళ్ళని తెలుపుకోవటం కానీ, వాళ్ళని పరిచయం చేసుకోవటం కానీ అట్లాంటిది ఏమీ కూడా జరగదు. ప్రైజ్ గాడ్. ఇంకొకటి ఏంటంటే ఊరు సమాచారం అంతా కూడా అక్కడ మనకు తెలుపబడుతుంటుంది. ఎందుకంటే రకరకాలైనటువంటి జనం అక్కడికి వస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు అక్కడికి వస్తూ ఉంటారు. కనుక మనం ఏం చూస్తున్నామంటే అందుకని బహుశా ఈ వేగుల వారు అనుకుంటాను నేను ఆ సమాచారం తెలుసుకునే దానికే అక్కడికి వెళ్ళి ఉండవచ్చునేమో. ప్రైజ్ గాడ్. కానీ వెనకాలగిన మనం చూసుకున్నట్టయితే ఆ పరిస్థితులను తెలుసుకునే దానికి, సమాచారాన్ని తెలుసుకునే దానికి దేవుడు వేగుల వారిని అక్కడికి పంపించినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు కానీ దేవుడు బిడ్డలారా, అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఎంత త్వరగా పని అయిపోతే అంత త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అట్లాగే వేగుల వారు కూడా అక్కడికి వెళ్ళారు. ఆ గూఢ సమాచారాన్ని తెలుసుకున్నారు. గుమ్మాలైతే, ప్రాకారం యొక్క గుమ్మాలైతే మూయబడి ఉంటున్నాయి. వీళ్ళు వెళ్ళేదానికి అవకాశం లేదు. ఇప్పుడు వెళ్ళాలంటే ఏం కావాలి? గోడ దూకిపోవాలి. అది అసాధ్యమైనటువంటి పని. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే వేశ్య దగ్గరికి వెళ్ళినట్లయితే ఆమె ఇల్లు ప్రాకారం మీద కట్టబడి ఉంటుంది కాబట్టి ఆ ప్రాకారం యొక్క కిటికీ తీసి అవకల ఆమె వారిని, అంటే వెలుపల, కోట వెలుపల వారిని ఆమె దింపబోతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం చూసినట్లయితే ఇది దేవుని యొక్క ప్రణాళిక ఏంటది వేగుల వారికి తెలియకపోవచ్చునేమో. వేగుల వారి ఈ విధంగా జరుగుతుందని ఊహించకపోయి ఉండొచ్చునేమో. కానీ అనంత ప్రణాళిక కలిగినటువంటి ఆ దేవుడు ఆమె విషయంలో ఈ విధంగా ఆలోచన చేసి ఆయనకు చెప్పి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆమె జీవితము, ప్రైజ్ గాడ్, ఎంతో అదో స్థితికి చేరినటువంటి పరిస్థితి అయి ఉంటున్నది. తను తాను రక్షించుకోలేనటువంటి పరిస్థితి అయి ఉంటున్నది. ఒకవేళ యుద్ధం జరిగినా కానీ ప్రాకారం మీద ఎవడు పట్టించుకుంటాడండి? వేశ్యను ఎవరు పట్టించుకుంటారు కదా? ఎవరి ప్రాణాన్ని గుప్పిట్లు పెట్టుకుని వారు పరిగెత్తి రక్షించబడేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈమెను రక్షించాలి, ఈమె ఇంట్లో ఉన్న వారిని రక్షించాలని ఎవరైనా ఆలోచన చేస్తారా? లేదు. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ జాలిగల దైవము ఆమె మీద ఒక ప్రణాళిక కలిగి ఆమెను రక్షించాలి అని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అందుకనే ఈ వేగుల వారు వాళ్ళు వెళ్తూ ఉంటున్నప్పుడు బహుశా ఎర్రదారాన్ని తీసుకుని పోయి ఉంటున్నారేమో, మనకు తెలియదు. కానీ వాళ్ళ దగ్గర ఎర్రదారం ఉంది. ఇదిగో, అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మా ఇదిగో ఈ ఎర్రదారం మా దగ్గర ఉంది, దీనిని కిటికీకి కట్టును, మేము తప్పకుండా వస్తాము అని చెప్పేసి ఆమెకు ఆ ఎర్రదారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనకేమో చూసినట్లయితే ఈ ఎర్రదారము దేనికి సాదృశ్యము అంటే గొర్రెపిల్ల రక్తానికి సాదృశ్యమై ఉంటున్నది. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వినండి. ఈ ఎర్రదారం వాళ్ళు ఎందుకు కలిగి ఉన్నారు? ఎరుకలు ఎక్కడ కూడా ఈ ఎర్రదారం మనకు కనిపించదు. కేవలము యూదులైనటువంటి
లేకపోతే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి ఆ వేగుల వారి దగ్గర మాత్రమే ఈ యొక్క ఎర్రని తొగరదారం కనపడుతుంటుంది. దాని సాదృశ్యం ఏంటి అంటే గొర్రెపిల్ల రక్తానికి అది సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇది ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీళ్ళు ఐగుప్తులో ఉంటున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి ఆ రాత్రి విడుదలై బయటికి వచ్చే సమయంలో దేవుడు వారికి ఏం ఆజ్ఞాపించాడు అంటే మీరు కుటుంబానికి ఒక గొర్రెపిల్లని తీసుకొని దానిని వధించి దాని రక్తంలో పళ్ళెములు తీసుకొని హిస్సోపు యొక్క కర్రలతో మీ యొక్క ద్వారబంధరాలకి, నిలువు కమ్మిలకి, పై కమ్మికి మీ రక్తాన్ని ఆ యొక్క రక్తాన్ని రాయండి అని చెప్పేసి, రక్తాన్ని పూయండి అని చెప్పేసి ఆయన వారికి సెలవిచ్చి ఉంటున్నాడు. అప్పుడు ఆ రాత్రి ఏం జరిగింది? దేవుని యొక్క మాటను నమ్మి, మోషే నాయకుడైనటువంటి ఆ దైవజనుని యొక్క మాటలు నమ్మి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ తమ కుటుంబములకు సరిపోయినటువంటి గొర్రెపిల్లను వధించి రక్తాన్ని ద్వారబంధాలకు పూసి తక్కిన ఆ యొక్క మాంసాన్ని కూడా లోపల దానిని కాల్చుకొని వారు తింటూ ఉంటున్నారు. బయట ఏం జరుగుతూ ఉంటుంది? సంహారక దూత మధ్యరాత్రిలో ప్రయాణమై వస్తుంటుంది, వీధులలో ప్రయాణమైపోతూ ఉంటున్నాడు. ఎక్కడెక్కడైతే రక్తపు యొక్క మరకలు లేవో అక్కడ వధ జరిగినట్లుగా ప్రతి తొలిచూలు సంతానము గొర్రెలలో కానీ, మేకలలో కానీ, గేదెలలో కానీ, గొడ్లలో కానీ, లేకపోతే మనుషులలో కానీ ప్రతి తొలిచూలు చనిపోయినట్లుగా, వధించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. కానీ ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి ఆ గోషేను ప్రాంతము మాత్రమే, అక్కడ కూడా ఏ ఇంటి మీదనైతే ఈ యొక్క ఎర్రని గొర్రెపిల్ల యొక్క రక్తము అంటబడిందో ఆ ఇంట్లో మాత్రమే మరణం అనేది లేదు, వారు తప్పించబడుతూ ఉంటున్నారు. చదువుదాం ఆ యొక్క వాక్యము. ప్రైజ్ గాడ్. నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో చదువుకుంటే, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా నుండును, నేను రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక హిస్సోపుతో వాళ్ళు ఆ యొక్క ద్వారబంధరాలకి రక్తాన్ని పూసి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాము. నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకుంటే, మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధరపు పై కమ్మికిని 2 నిలువు కమ్మిలకును పళ్ళెములో రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవ్వడునూ ఉదయం వరకు తన ఇంట ద్వారము నుండి బయటకు వెళ్ళకూడదు. హల్లెలూయా. కారణం ఏంటంటే వీధుల్లో ఉన్నట్లయితే రక్తం యొక్క పరిధిలోంచి బయటికి వచ్చినట్లయితే సంరక్షణ, కాపుదల అనేది ఉండదు. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గొర్రెపిల్లకు అందుకనే ఆ వేగుల వారు ఆమెకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఎర్రని తొగరుదారము దేనికంటే గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉంటుంది. ఎందుకంటే రేపు మేము వచ్చినప్పుడు ప్రాకారాలన్నీ కూలిపోతూ ఉంటున్నాయి, కానీ మేము నిన్ను మాత్రం రక్షిస్తాము అని చెప్పేసి అని చెప్తుంటున్నాడు. ప్రతి ఇల్లును మేము కాల్చివేస్తాము, కూల్చివేస్తాము, ప్రతి ఒక్కరిని మేము వధిస్తాము. కానీ ఎక్కడైతే ఎర్రదారం ఉంటుందో దాని కింద ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా మేము రక్షిస్తాము అని చెప్పేసి వారు శబ్దం చేస్తుంటున్నారు. అదే జరిగింది కదా ఇది ఐగుప్తులో 40 సంవత్సరాల కిందట అదే జరిగింది కదా. ఈరోజు మరలా ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్ర వాళ్ళ జీవితంలో మరలా రిపీట్ అవుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇది ఎంతో అద్భుతమైనటువంటి సంగతి ఏంటున్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగే ప్రతి మానవుడికి కూడా ఈరోజు విమోచకుడు అవసరమై ఉంటున్నాడు. పాప నివృత్తి కొరకు గొర్రెపిల్ల యొక్క రక్తము అవసరమై ఉంటున్నది. ఎన్నో బలులు మనం చూస్తూ ఉంటున్నాము. అన్ని మతాలలో కూడా బలికాండ మనకు కనబడుతూ ఉంటుంది. రక్తము చిందిస్తూ ఉంటున్నారు. ఎంతో రక్త బలి జరుగుతూ ఉంటుంది. ఎన్నో పశువులు, పక్షులు వాళ్ళు వధిస్తూ ఉంటున్నారు. యూదులలో కూడా అదే విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ పరిపూర్ణమైనటువంటి రక్షణ మానవునికి రాలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుల వారు సిలువకు ఎక్కి ఆయన చివరి రక్తబొట్టు వరకు కూడా ఆయన కార్చి ఉంటున్నాడో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సిలువ ద్వారా, ఆ సిలువలో కార్చిన రక్తం ద్వారా ఈరోజు మనకు విమోచన, విడుదల, హల్లెలూయా,
మనకు కలుగుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప బలిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం గొర్రెను, మేకలను, కోళ్లను, కొరకోలను తీసుకురావాల్సిన అవసరం లేదండి. యేసు ప్రభు ముగించినటువంటి ఆ యొక్క శిలువ త్యాగాన్ని గిన మనం నమ్ముకోగలిగినట్లయితే గిన సమస్తం కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. రెండవది మనకి ఇంకా మనం ముందు చూసుకున్నట్లయితే మూడవదిగా, ఎప్పుడైతే వాళ్ళ యొక్క దారం ఇచ్చిపోయి ఉంటున్నారో, రాహాబు ఆ ఎర్రని దారం మీద దృఢమైన విశ్వాసం కలిగి ఉండటం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, దారము నన్ను ఏం చేస్తుంది, ఇది ఉట్టి దారమే కదా, ఎర్ర రంగే కదా, దీనికి ఉన్న అని నిర్లక్ష్యం చేసి ఎక్కడ పడితే అక్కడ పడేసేయాలి దాన్ని. వాళ్ళు దిగిపోయిన వెంటనే ఈ దారాన్ని తీసి వెంటనే ఏ క్షణంలో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కనుక వెంటనే ఆ కిటికీకి ఆమె కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆమేన్, ప్రైజ్ గాడ్. ప్రైజ్ దేవుడారా. అంటే దీని అర్థం ఏంటంటే కినా, రాహాబు యొక్క పరిస్థితికి, రాహాబు యొక్క స్థితిగతులకు ఎర్రదారమే పరిష్కారమై ఉంటున్నది అని నమ్మింది. దృఢంగా ఆమె నమ్మింది. హల్లెలూయా. ఇలా నమ్మటం అనేది ఆమెకు అవసరమైంటున్నది. అప్పుడే తనకు కానీ తన ఇంట్లో ఉన్న వారందరికీ కూడా రక్షణ అనేది కలుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, వేగుల వారైతే ప్రమాణం చేసి వెళ్ళిపోయి ఉంటున్నారు. ఆమేన్. వాళ్ళైతే మాట ఇచ్చి ఉంటున్నారు, వాళ్ళైతే ఈ తొగరదారం ఇచ్చి ఉంటున్నారు. కానీ దానిని ఎలా వాడుకోవాలి, చెప్పిన విధంగా గిన వాడుకున్నట్లయితే గిన తన సొంత ఆలోచనలు కాకుండా, తన సొంత పద్ధతులు కాకుండా చెప్పిన విధంగా గిన తను చేసినట్లయితే తనకు రక్షణ భాగ్యం కలుగుతూ ఉంటుంది. ఆమేన్. ఈరోజు నువ్వు నేను కూడా మనం గిన మన జీవితాలలో రక్షించబడాలనుకున్నట్లయితే గిన దేవుడు ఒక పద్ధతి, ఒక నియమం పెట్టి ఉంటున్నాడు. మన ఇష్టానుసారంగా చేసుకుంటే కుదరదండి. దేవుని యొక్క పద్ధతి మనం పాటించాలి. ఆ పద్ధతి ఏంటి? యేసు ప్రభు మీద మొట్టమొదట నీకు నమ్మకం అనేది ఉండాలి. యేసు ప్రభువును చేసిన త్యాగాన్ని నువ్వు పూర్తిగా నమ్మాలి. యేసు ప్రభు యొక్క రక్తంలో నువ్వు పూర్తిగా కడగబడాలి. యేసు ప్రభు నామములో నువ్వు రక్షణ పొందుకోవాలి. యేసు ప్రభు నామములో నువ్వు ఆత్మ బాప్తిసం పొందుకోవాలి. యేసు ప్రభు నామములో నువ్వు సంఘములో చేర్చబడాలి. ఇన్ని కార్యాలు ఎప్పుడైతే నీ జీవితంలో జరుగుతుంటున్నాయో నీ జీవితంలో రక్షణ ప్రణాళిక పూర్తి అవుతుంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలనాడు ఆవిడ ఆ విధంగా చేసింది కాబట్టి ప్రియ దేవుడారా, ఇశ్రాయేలీయుల కుటుంబంలో, క్రీస్తు కుటుంబంలో ఒకదానిగా ఆమె ఎంచబడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ఆ నగరానికి వచ్చి ఉంటున్నారో, నగరాన్ని విధ్వంసం చేసి ఉంటున్నారో, ప్రైజ్ గాడ్, వెంటనే ఈ ఇద్దరి వేగుల వారిని యెహోషువ పిలిపించి, ఇదిగో మీరు ఆ ప్రాకారం మీద ఉన్నటువంటి ఆ ఎర్రదారం కనపడుతున్నటువంటి ఆ ఇంటికి వెళ్ళండి, ఆ కిటికీ దగ్గరికి వెళ్ళండి. ఆమేన్. ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వారిని సురక్షితంగా బయటికి తీసుకురండి అని చెప్పేసి వారికి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను చెప్పనివ్వండి, ఆ ఎర్రదారాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ప్రైజ్ గాడ్, దాన్ని చెప్పిన ప్రకారంగా తను వాడుకున్నది కాబట్టి, ఉపయోగించుకున్నది కాబట్టి ఈరోజు రక్షింపబడింది. ఆమేన్. ఇశ్రాయేలీయులకు వంశములో ఆమె చేర్చబడింది. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు యొక్క తల్లులలో, ఆమేన్, ఆయన వంశావళిలో ఒక తల్లిగా ఈమె కూడా చేర్చబడుతూ ఉంటుంది. ఎంత గొప్ప ఘనత దేవుడు ఈమెకి ఇచ్చి ఉంటున్నాడో దీని ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. రెండవది, ఈ తొగరుదారం ఆమె కట్టింది కనుక విశ్వాసంతో చుట్టూ ఉన్న ప్రాకారం గోడలు అన్నీ కూడా కూలిపోయాయి. కేవలము ఈమె ఇల్లు ఉన్న ప్రాంతం మాత్రమే ఆ గోడ కూలిపోలేదు. ఎస్, రక్తం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీకు సంరక్షణ. క్రీస్తు రక్షము ఎక్కడైతే ప్రోక్షించబడుతుంటుందో అక్కడ నీకు రక్షణ, అక్కడ నీకు సంరక్షణ, అక్కడ నీకు కాపుదల అనేది ఉంటుంది. అదే 91 దావీదు కీర్తన చెప్తుంది కదా. ఏముంటుంది దావీదు కీర్తన? మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆమేన్. ఎస్, ఆయన చాటులోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు రూతుతో ఏమంటాడు? అమ్మా, యెహోవా రెక్కల క్రిందికి సురక్షితంగా ఉండేదానికి నువ్వు వచ్చి ఉంటున్నావమ్మా. నువ్వు బెత్లెహేముకి రాలేదు, నువ్వు నా పొలానికి రాలేదు, నువ్వు నయోమితోటి రాలేదు. ఇవన్నీ సరే బాగానే ఉన్నాయి, కానీ అసలు నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వచ్చావు అని అంటే గిన
ఆ మోయాబు అనే ఆ విగ్రహారాధన నా స్థలాన్ని వదిలిపెట్టేసి మోయాబీయులైనటువంటి శపించబడినటువంటి వాళ్ళు, ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఆ జనాంగాన్ని వదిలిపెట్టి నువ్వు మాలేకి వచ్చి ఉంటున్నావు. అయితే నువ్వు మాలేకి రాలేదు, మా దేశానికి రాలేదు. నువ్వు ముఖ్యంగా ఎక్కడికి వచ్చి ఉంటున్నావు? నువ్వు యెహోవా రెక్కల క్రిందికి వచ్చి ఉంటున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా రెక్కల క్రిందికి సురక్షితంగా ఉండేదానికి నువ్వు వచ్చి ఉంటున్నావు. ఎవడు నిన్ను పట్టుకోడు, ఎవడు ముట్టుకునే దానికి నీకు అధికారం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. సామెతల గ్రంథంలో మనం ఏం చదువుతామంటే కింద 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ఈరోజు తొగరు దారం కట్టేసి దాంట్లోకి, ఆ ఇంట్లోకి వీళ్ళు చొరబడి ఉంటున్నారు. ఎవ్వరు కూడా దానిని నాశనం చేయలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబం మొత్తం రక్షించబడింది. కుటుంబం మొత్తం యేసు ప్రభువు యొక్క రక్తం క్రిందికి వచ్చారు కనుక వారందరూ కూడా రక్షించబడుతూ ఉంటున్నారు. కనుక వాక్యం ఉంటున్నట్టు ప్రియ దేవుని బిడ్డ, నీ పక్షంగా దేవుడు ఏ వాగ్దానం అయితే చేసి ఉంటున్నాడో అది ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. విశ్వాసం గిన ఉంచినట్లయితే గిన, పట్టుదలతో మనం గిన నమ్మినట్లయితే గిన, దృఢంగా విశ్వాసం మీద పెట్టినట్లయితే గిన, రాహాబు యొక్క జీవితంలో ఏ విధంగానైతే నెరవేరిందో నా జీవితంలో కూడా తప్పకుండా అది నెరవేరుతుంది అని చెప్పేసి మనము నేర్చుకుంటూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రక్తంలోకి మనం వచ్చినప్పుడు, రక్తం యొక్క క్రిందికి వచ్చినప్పుడు దేవుని బిడ్డరా ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరుగుతూ ఉంటున్నాయి. ఎన్నో మనము మన జీవితంలో రుచి చూడగలుగుతూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ విధంగా రాహాబు అన్యురాలైనప్పటినీ కూడా తన యొక్క విశ్వాసాన్ని ఆమె వ్యక్తపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చుట్టూ ఉన్న గోడలు కూలిపోయాయి కానీ ఎర్రదారము ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లు మాత్రం కూలిపోలేదు, ఆ గోడలు మాత్రం కూలిపోలేదు. అవి రాహాబు కొరకు నిలబెట్టబడి ఉంటున్నవి. ప్రైజ్ గాడ్. ఈరోజు అన్యురాలకే అంత గొప్ప కార్యం చేయగలిగితే క్రీస్తు రక్తంలో కడగబడిన మన కొరకు ఇంకా ఎంత కార్యములు ఆయన చేయగలుగుతూ ఉంటున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామడికి, ఎర్రని తొగరు దారం అనేది రక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. ఐగుప్తులో ఏ విధంగానైతే గొర్రెపిల్ల యొక్క రక్తము రక్షణకు సాదృశ్యంగా ఉండి వారిని కాపాడిందో, అట్లాగే ఈ ఎర్రని తొగరు దారం అనేది రాహాబు కుటుంబాన్ని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 4వదిగా మనం ఏం చూస్తున్నామంటే, రాహాబు ఈ తొగరు దారం మీద చూపినటువంటి విశ్వాసము విధేయతతో కూడింది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, కారణం ఏంటంటే ఆమేన్, యెహోషువ గ్రంథము 2:21 చదువుకుంటే, అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు ద్వారమును కిటికీకి కట్టెను. హల్లెలూయా. దీంట్లో ఆమెలో ఉన్నటువంటి నమ్మకము, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము, విధేయత మనకు కనబడుతూ ఉంటుంది. చెప్పిన మాటలకు విధేయురాలైంది. ఆమేన్. ఈ దారం ఏం చేస్తుంది నన్ను, లేకపోతే రేపు కట్టుకోవచ్చులే, ఇప్పుడు ఏమంత తొందరైంది, ఇది మధ్యరాత్రి కదా, వాడిని ఇప్పుడే దింపాను కదా, నేను పోయి కొంచెం పండుకుంటాను, ఇంకా రేపు కట్టొచ్చులే, తర్వాత చూసుకోవచ్చులే అని కాలయాపన చేయలేదు. ఆమేన్. కాలం గడపలేదు. వాళ్ళు దిగిపోయిన వెంటనే ఈమె ఆ తొగరు దారాన్ని కిటికీకి కడుతూ ఉంటుంది. దీనిలో ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క విధేయత మనకు కనబడుతుంటుంది. విశ్వాసులమైన మనమందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత మనకు చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. రక్షణ ప్రణాళికలో దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి సూత్రం కాకుండా వేరే ప్రత్యామ్నాయము ఏమి కూడా లేదు, వేరే ఆప్షన్ అనేది ఏమీ లేదు. యేసు ప్రభు ఏమైతే చెప్పి ఉంటున్నాడో దాని ప్రకారంగానే మనము నమ్మాలి, మనము అడుగులు వేయాలి, అంతవరకే. కానీ మన బుర్ర వాడకూడదు, మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తించకూడదు. మన 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 జ్ఞానాన్ని ఉపయోగించి నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, నాకు అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలన్నీ కూడా తీసి ప్రక్కన పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. ఇక్కడికైనా చూసుకున్నట్లయితే రాహాబు డబ్బుని నమ్ముకోలా. ప్రైజ్ ది లార్డ్. ఎంత డబ్బు సంపాదించి ఉంటుంది? ఆమేన్. దేవుని బిడ్డరా,
మన ఇండియా దేశంలో అయితే వేశ్యగా పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా దరిద్రంగా, చాలా బీదలుగా ఉంటున్నారు. కానీ పరదేశాలకి మనం చూసినట్లయితే మిలియనియర్స్ వీళ్ళందరూ వేశ్యలుగా పనిచేసే వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అయి ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. సరే, ఈమె ఎంత డబ్బు సంపాదించి ఉండొచ్చు తన జీవితంలో? డబ్బు మీద ఆమె ఆశలు పెట్టుకోలేదు. లేకపోతే ఈమె దగ్గరికి ఎంతమంది పలుకుబడి ఉన్న వాళ్ళు వచ్చిపోయి ఉండొచ్చు, వాళ్ళ మీద ఆధారపడలా. అయ్యా రేపు ఇశ్రాయేలు వస్తున్నారంట, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని చెప్పేసి వాళ్ళను ఆశ్రయించాల. లేకపోతే ఆమె గృహాన్ని దర్శించేదానికి, వేగుల వారి గురించి అడిగేదానికి, సమాచారం అడిగేదానికి వచ్చిన సైనికుల మీద ఆధారపడలా. లేకపోతే ఆ ఎరుకో రాజు మీద ఆధారపడలా. ఎవ్వరి మీద ఆధారపడలేదు. ముక్కు ముఖము ఎరగనటువంటి ఈ యొక్క దైవుని యొక్క దాసులు వేగుల వారిగా వచ్చినటువంటి వారి మాటల మీద నమ్మకం ఉంచింది. ఆ ఎర్ర దారం మీద నమ్మకం ఉంచింది. ఇది అద్భుతం కదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానాలపైన నమ్మకం మనం పెట్టుకున్నట్లయితే, అది కాకుండా లోకంలో దేనిని నమ్మినా కానీ, ఎవరిని నమ్మినా కానీ మనం మునిగిపోతాం. అందుకని వాక్యం ఏమని సెలవుస్తుందంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్. మన బైబిల్కి మధ్య వచనము అదే ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. మనుషుల వలన ఎలాంటి మేలు కలగకపోవచ్చునేమో. ఈరోజు వచ్చిన వేగుల వారు కూడా మనుషులే, కానీ దేవుని బిడ్డలు అయి ఉంటున్నారు. హల్లెలూయా. యెహోషువ నాయకత్వంలో వచ్చినటువంటి వారు అయి ఉంటున్నారు. యెహోషువ పంపితే వాళ్ళు వచ్చిన వారు అయి ఉంటున్నారు. యెహోషువ ఎవరో కాదు కానీ యేషువ అయి ఉంటున్నాడు, అంటే యేసు ప్రభు అయి ఉంటున్నాడు. పాత నిబంధనలో యెహోషువ, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు. ప్రైజ్ గాడ్. సాక్షాత్ యేసుక్రీస్తే వారిని పంపినట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతుంటున్నాం. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ విధేయత కలిగి ఉంది కాబట్టే ఆమె రక్షించబడింది. నా జీవితంలో కూడా విధేయత ఎప్పుడైతే మనం ప్రదర్శిస్తుంటున్నామో గొప్ప కార్యములు మనము మన జీవితంలో చూడగలుగుతూ ఉంటున్నాం. ఎంత దూరం ఎందుకండి? ఉదాహరణకి యేసు ప్రభువుల వారు తన పరిచర్య మొదలుపెట్టినప్పుడు రెండవ అద్భుత క్రియగా మనం ఏం చూస్తున్నప్పటికీ కానా విందుకు ఆయన వెళ్ళి ఉంటున్నాడు. ప్రేమ విందుకు ఆయన పిలువబడుతూ ఉంటున్నాడు. పెళ్లికి పిలువబడుతూ ఉంటున్నారు. అందరి అతిథుల్లాగానే యేసు ప్రభువులు కూడా తన శిష్యులను వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. ప్రైజ్ గాడ్. అయితే జరిగిందేంటి మనకందరికీ బాగా తెలుసు కదా. మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళ లెక్కలు తప్పులు పడ్డాయి. కానీ మరియమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభుతో, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని అంటే, నా సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్పేసి అన్నాడు. మరియమ్మ ఏముంటుంది అని అడిగినా బలవంతం చేయలేదు. ఆ మాట విని వెంటనే ప్రక్క ఉన్న వారితో ఏముంటుంది అని అడిగినా, ఈయన ఏదైనా కార్యం చేస్తాడు, ఏం చేస్తాడో మనకైతే తెలియదు అని ఆమె ఏమన్నదంటిగినా చుట్టూ ఉన్న వారందరితో ఆయన ఏం చేస్తాడో మీరు చెయ్యండి అని చెప్పేసి తాకిదిలిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభువుల వారు ప్రక్కన ఉన్న వారిని చూసి ఈ బాణలను మీరు నింపండి అని చెప్పి, నీళ్లతో నింపండి అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు దేని బిడ్డలారా వాక్యం ఏమంటుందంటే అంచుల మటుకు పూర్తిగా నింపారంట. ఎంత మంచి సేవకులండి వీళ్ళు. హల్లెలూయా. నేను చదివినప్పుడల్లా కూడా నా మనసు పులికించిపోతుంటుంది. అంచుల వరకు నింపారంట. ఇంకా స్థలం లేదు. ప్రైజ్ గాడ్. అంతవరకు వారు నింపారంట. ఇది విధేయత అంటే. నింపమన్నాడు కదా అని చెప్పేసి అంతో ఇంతో నీళ్లు పోసేసి ఆ పని అయిపోయిందిలే అని చెప్పేసి చేతులు దులుపుకోలా. ప్రియ దేవుని బిడ్డ, ఏ పని చేసినా కానీ నమ్మకంగా నువ్వు చెయ్యి, శక్తి వంచన లేకుండా చెయ్యి, పరిపూర్ణంగా నువ్వు చెయ్యి. దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మరలా చెప్పే వరకు మరలా చెప్పించుకోకుండా ఆ పని ఒకేసారిగా నువ్వు పూర్తి చేయగలిగినట్లయితే ఎంతో దీవెన ఉంది దాంట్లో. మనలో చాలామంది పనులు చేస్తాం. మనం సంఘంలో పనులు చాలామంది చేస్తూ ఉంటాము. కానీ అక్కడ అధూరం ఉంటుంది, ఇక్కడ అధూరం ఉంటుంది, అక్కడ సగం పని, ఇక్కడ సగం పని, మళ్ళీ ఒకరు పోయి దాన్ని చేయాల్సి వస్తుంది. లేకపోతే మళ్ళీ ఒకరు ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పేసి చెప్పాల్సిన, సవరించాల్సిన పనులు వస్తూ ఉంటున్నాయి. కానీ ఇక్కడ ఉన్న సేవకులు చూస్తే ప్రైజ్ గాడ్ అంచుల మటుకు నింపారంట.
ప్రభు దాన్ని చూసే ఆయన ఇంకా క్రియ చేయాల్సిందే, నేను తప్పదు ఇంకా అన్నట్లుగా ఆయన ప్రోత్సహించబడుతూ ఉంటున్నాడు. జరిగిందా లేదా అక్కడ? ఆమేన్. తర్వాత ఏమన్నాడు ఆయన? ముంచి ఆమేన్ ఎవరైతే విందు ప్రధాని ఉంటున్నాడో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ప్రియదేవులారా, సేవకులు పొరపాటును కూడా ప్రశ్నించలేదు. అయ్యా, నీ ముందే కదా మేము నీళ్ళు నింపాము, ఇప్పుడు ద్రాక్షరసం ఏందంటే ఏంటి నువ్వు అని చెప్పేసి ప్రశ్నించలా, అనుమానించలా, ఎదురు ప్రశ్నలు వేయలా, విధేయత చూపించారంతే. విధేయతలోనే ఉంది అద్భుత క్రియ, విధేయతలోనే ఉంది ఆశీర్వాదము. ఈరోజు మనం ఎందుకు ఆశీర్వదించబడటం లేదు, దేవుని కార్యాలు మన జీవితంలో ఎందుకు చూడలేకపోతున్నాము? కారణం ఏంటంటే విధేయత లేదు మనకి. అనవసరంగా బుర్ర మనం వాడుకొని మనము పాడు చేసుకుంటూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు ఈ రాత్రి దేవుడు సిలువలో చేసినటువంటి కార్యమును మాత్రము మనము జ్ఞాపకం చేసుకొని నమ్మినట్లయితే ఇంకా మనము రక్షణ కొరకు ఏం చేయాల్సిన పని లేదు. కేవలము సిలువ త్యాగాన్ని మనం నమ్మాలి అంతే. దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి, దాని మీద మనం విశ్వాసం ఉంచాలి. దాంట్లోనే మన క్షేమము, దానిలోనే మన ఆశీర్వాదం ఉంటుంది. ప్రైజ్ గాడ్. మనము దేవునికి ఇంకా ఏదో సహాయం చేయాల్సిన అవసరం లేదండి. పూర్తిగా పరిపూర్ణంగా యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని మనం అంగీకరించగలిగినట్లయితే దాంట్లోనే గొప్ప రక్షణ ఉంది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క వేశ్య, రాహాబు అయినటువంటి వేశ్య, ఈ తొగరదారం పైన ఉంచినటువంటి విశ్వాసము పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఏంటున్నది. అడపదడప కాదు, అవును అవునట్టు లేదని కాదు. ప్రైజ్ గాడ్. పరిపూర్ణంగా ఆమె దాని మీద విశ్వాసం పెట్టింది. అందుకనే వాళ్ళు దిగిపోయిన వెంటనే, ఆ కార్యం జరిగిన వెంటనే ఆ యొక్క దారాన్ని తీసి కిటికీకి కట్టివేస్తుంటుంది. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఆ ఇంటికి కానీ ఆ ఇంట్లో ఉన్న వారికి కానీ ఎవ్వరికీ అధికారం లేదు. ఇది నా ఇల్లు అని ఒక గుర్తు ఆమె అక్కడ పెడుతూ ఉంటుంది. ఇది నా ఇల్లు, లోపల ఉన్నటువంటి వారందరి మీద నా అధికారం ఉంది, వారు నా వారై ఉంటున్నారు అని చెప్పగలిగే ఒక సాక్ష్యంగా ఈ తొగరదారాన్ని ఆమె కట్టినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. అంత మాత్రమే కాదు కానీ లోపల ఉన్నవారు ఈ కిటికీ దారం చూసి అబ్బో ఇది మమ్మల్ని రక్షిస్తుంటుంది అనేటువంటి నమ్మకము వారికి ఏర్పడింది. సరే, చుట్టూ ఉన్నవారు ఏం చేస్తున్నారు? ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదండి, ఏంటి పిచ్చిది దారం కట్టింది అక్కడ అని చెప్పేసి హేళన చేసి ఉంటారేమో. ఎందుకు కట్టేవమ్మా అని చెప్పేసి కొంతమంది అడిగి ఉండొచ్చునేమో. దానికి ఏం ప్రయోజనమమ్మా, అనవసరంగా ఎర్రదారం కట్టుకున్నాం, ఇంకేదైనా వేరే కాళ్ళగా కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అని వచ్చునేమో. వారందరి మాటలు పట్టించుకోలేదు, ఎవరిని కూడా లెక్క చేయలేదు. వేగుల వారు ఏమైతే చెప్పారో అది మాత్రం చేసింది. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా వాళ్ళు చెప్పింది ఇల్లు చెప్పింది చేస్తూ యేసయ్య చెప్పింది మానేస్తుంటున్నావేమో. జాగ్రత్త సుమా. యేసయ్య చెప్పింది చేయకుండా నువ్వు 100 మంది చెప్పింది చేసినా కానీ శుద్ధ ప్రయోజనం లేకుండా పోతుంటుంది. శుద్ధ తప్పై ఉంటున్నది అది. నీ జీవితంలో 1% కూడా నీకు అనుకూలంగా రాదు, ఆశీర్వాదం అనేది రాదు. ఆమేన్. పరిశుద్ధపరచబడాలన్నా, పరిపూర్ణంగా చేయబడాలన్నా, ఆశ్రయించాలన్నా, రక్షించబడాలన్నా కానీ క్రీస్తు రక్తం క్రిందికి వచ్చిన వారు మాత్రమే మనము రక్షించబడగలుగుతూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రక్తం క్రిందికి మనం రాగలుగుతుంటున్నామో దేవుని యొక్క కృపను మెండుగా మనం పొందుకోగలుగుతుంటున్నాం. కృప ద్వారా గొప్ప ఆశీర్వాదములు నీ జీవితంలో, నా జీవితంలో అవి వస్తూ ఉంటున్నాయి. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు గొప్ప అద్భుత కార్యములు అక్కడ జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోమని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఎట్టున్నారు అని చెప్పేసి మనుషులనిగే నన్ను వెంబడిస్తూ ఉన్నట్లయితే ఆమేన్, దేవుడు నీ దగ్గరికి రాడు. దేవుని మాటలు నీ జీవితంలో కార్యసిద్ధి కలుగ చేయవు. దేవుని బిడ్డ, వాక్యం ఏం చెప్తుందో ఆ మాటలు విను. వాక్యం మీద నమ్మకం ఉంచు. లేఖనాలు నమ్ముకో. అవి నిన్ను బాగు చేస్తూ ఉంటున్నాయి. అవి నీకు భవిష్యత్తును ఇస్తూ ఉంటున్నాయి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
తర్వాత రాహాబు ఎర్రని దారం మీద ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసము ఎలాంటిది అంటే విశ్రాంతిని సమకూర్చే విశ్వాసమై ఉంటున్నది. ఇన్ని రోజులు ప్రయాసపడింది, ఇన్ని రోజులు ఆమె కష్టపడింది. ఇప్పుడు ఈ రక్తం క్రిందికి వచ్చింది కాబట్టి, గొర్రెపిల్ల యొక్క రక్తం క్రిందికి వచ్చింది కాబట్టి, ఈ ఎర్రని తొగర దారం క్రిందికి వచ్చింది కాబట్టి ఆమెకు విశ్రాంతి దేవుడు ఆమెకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నేను మొదటి లెసన్లో నేను చెప్తూ ఉంటున్నప్పుడు ఎరికో గురించి నేను చెప్తూ ఉంటున్నప్పుడు ఎరికో గోడలు ఎంత వెడల్పుగా ఉన్నాయంటే దాదాపు 12 నుంచి 16 అడుగుల వెడల్పు అవి ఉంటాయి. 3 బండ్లు పోయేదానికి 3 బండ్లు వచ్చేదానికి అనుకూలంగా, రథాలు వచ్చిపోయేదానికి అనుకూలంగా అంత మందంగా ఆ యొక్క ప్రాకారాలు కట్టబడి ఉంటున్నాయి. అయితే ఆ ప్రాకారం మీద ఈవిడ ఇల్లు వేసుకొని నివసిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఎర్రని దారము దేనికి సాదృశ్యము అని అంటే రక్షణకు సాదృశ్యం అని చెప్పుకుంటూ వచ్చాము. ఈవిడ వేశ్య అయినప్పటినీ కూడా, పాపములో జీవిస్తూ ఉన్నప్పటినీ కూడా, సామాజికంగా వెలివేయబడినప్పటినీ కూడా, సాంఘికంగా తన ఒక బీద స్థితిలో నివసిస్తూ ఉన్నప్పటినీ కూడా దేవుడా మనస్సున్న వ్యక్తి కాబట్టి ఆ మనసుకు విశ్రాంతి అనేది అవసరమై ఉంటున్నది, నెమ్మది అనేది అవసరమై ఉంటున్నది, సమాధానం అనేది అవసరమై ఉంటున్నది. అందుకని ఈరోజు వేగుల వారు ప్రమాణం చేస్తూ అమ్మా నీకు విశ్రాంతిని కలగ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పి పోతూ ఉంటున్నారు. ఇన్ని రోజులు కూడా భయముతో, ఆందోళనతో ఆమె నివసించి ఉండొచ్చునేమో, కానీ వేగుల వారి యొక్క రాక వలన ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది కలిగింది. వారి యొక్క మాటలు వినటం ద్వారా గొప్ప ఆమెకు ఉద్యోగం అనేది వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. ఈరోజు చాలామంది సమాధానం లేక ఎంతోమంది దేవుని బిడ్డలారా సమాధానం కొరకు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటున్నారు. సమాధానం ఉందిలే అని చెప్పేసి వెతుకుతున్నట్టు అవే వారికి ఉరిగా మారుతూ ఉంటున్నాయి. జీవితాలు చూస్తుంటుంటే ఎంతో నిరాశగా ఉంటుంది. ఒక్కసారి ప్రభు వైపు చూడమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఈ యొక్క రాహాబ్ అనే వేశ్య ఏం చేసిందో ఒక్కసారి ఆ పాటలకి మనం నేర్చుకోగలిగితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. చూడండి, యెహోషువ 6వ అధ్యాయము 21 మనం చదువుకున్నట్లయితే వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. 22 పెద్దలందరినీ. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన మనుషులతో చెప్పగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంత యుద్ధం జరుగుతూ ఉంటుంటే, ఇంత వధ జరుగుతూ ఉంటుంటే, ప్రాకారాలన్నీ కూలిపోయే అంత గందరగోళంగా ఉంటే యెహోషువ ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడో తెలుసా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రాకారాలు పడిపోయి ఉంటున్నాయి, అందరూ కేకలు వేస్తున్నారు, అక్కడ సైన్యము యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఏం చేయాలో, ఎక్కడ చేయాలో, ఎవరితో పోట్లాడాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అందరూ ప్రాణం గుప్పెట్లు పెట్టుకొని ఇటు అటు పరిగెడుతూ ఉంటున్నారు. కానీ యెహోషువ మాత్రం ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు అంటే తొగరు దారము కట్టినటువంటి ఆ రాహాబు గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. వేగుల వారిని అంగీకరించి ఆతిథ్యమిచ్చిన ఆ రాహాబును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పిలిచాడు, రండి ఇటు రండి. తక్కిన పనుల తర్వాత మొట్టమొదటగా ఆమె ఇంటికి వెళ్ళండి, అదిగో తొగరు దారం కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళండి, ఆ ఇంట్లో ఉన్న వారందరినీ సురక్షితంగా మీరు బయటికి తీసుకురండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆమె మనలో సమాధానంగా నివసించబోతుంటుంది, మనతో ఒకదానిగా ఆమె ఉండబోతుంటుంది. ఎరుకో వారితో శపించబడిన వారిగా నాశనం కాదు. ప్రైజ్ గాడ్. వారిలో శపించబడి ఉండదు ఆమెను మనం చంపము, ప్రమాణం చేసి ఉంటున్నాము, మన దేవుని నమ్ముకున్నది కాబట్టి ఆమె రక్షించబడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పి వారి ఇంట్లో ఉన్న వారందరినీ కూడా బయటికి తీసుకుని వస్తుంటున్నాడు.
అదే కదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసింది. ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్తమైన వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అంటున్నాడు. చూడండి, వేశ్యగా ఉన్నది ఇప్పుడు ఇశ్రాయేలు పాళెములోకి మారు మనసు పొందిన వ్యక్తిగా వస్తూ ఉంటుంది. అక్కడ వ్యభిచారం అనేది చేయనిస్తారా? వాళ్ళు చేయరు. వాళ్ళు చేయనిచ్చేది కాదు, వాళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత ఏమే పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు ఆమెకు రావు. అంటే దాని అర్థం ఏంటి? తన జీవితంలో నెమ్మది పొందుకున్నది. హల్లెలూయా. ఇప్పటి వరకు శరీర సుఖం కొరకు పరిగెత్తేది, డబ్బులు ఆర్జించడానికి పరిగెత్తేదేమో, ఆమె పేరు ప్రతిష్టలకు పరిగెత్తేదేమో, ఇంకేదేదో కార్యాలు లోకానుసారంగా జీవించి ఉండేదేమో. కానీ ఇప్పుడు దేవుని ప్రజలతో ఐక్యమై వారు నివసించినట్లుగా నేను కూడా నివసించాలి, వారు పొందుకున్న ఆశీర్వాదాలు నేను కూడా పొందుకోవాలని ఆమె కోరుకుంటూ ఉంటుంది. అదే ప్రభువైన యేసు మనకి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఎలా ఉంది ఈరోజు? ఒక్కసారి పరీక్షించుకోమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ప్రైజ్ గాడ్. చివరిగా కిటికీకి కట్టబడిన ఎర్రని దారం. ఆమేన్, హల్లెలూయా. కిటికీకి కట్టబడిన ఎర్రని దారం, దీని గురించి ఆలోచన చేస్తే యెహోషువ 2:21 వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు ద్వారమును కిటికీకి కట్టెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమేన్. ఇది ఎర్రని దారము. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. ఎర్రదారం కలిగి ఉండటం మాత్రమే చాలదు, ఎర్రదారాన్ని కట్టాలి, కిటికీకి కట్టాలి. అప్పుడే అది నీకు సహాయం చేయగలదు. చాలామంది ఈరోజు మనము క్రైస్తవులమని పిలుచుకుంటాము, విశ్వాసులమని పేరు పెట్టుకుంటాము, కానీ సాక్ష్య జీవితం అనేది ఉండదు. నలుగురిలో మంచి సాక్ష్యం అనేది ఉండదు. ప్రైజ్ గాడ్. ఈ ఎర్రని దారం ఆమె జీవితంలో ఏం చేస్తుంటుంది అంటే గిన సాక్షిగా ఆ కిటికీ మీద అది కట్టబడి ఉంటుంది. దారం ఉంది, కానీ ఉంది, ఆమె దగ్గర పెట్టుకోలేదు, కానీ కిటికీకి ఎక్కడైతే కట్టాలో అక్కడ కట్టింది. అట్లాగే నా జీవితంలో కూడా సాక్ష్యం ఉంది, కానీ నలుగురికి కనపడేటట్లుగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండేటట్లు ఉండాలి, నలుగురికి చుట్టూ ఉన్న వారందరికీ కూడా ప్రైజ్ గాడ్ సాక్ష్యము దేవుని మహిమపరిచే విధంగా అది ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఇంకా మనకైనా చూసుకున్నట్లయితే ఈ ఎర్రని దారము ఇంకా ఏం చేసింది అని అంటే బహిరంగంగా ఆమె సాక్షిగా పలుకుతూ ఉంటుంది. అందరూ కూడా ఇది ఏంటి ఎర్రదారం కట్టింది అని చెప్పేసి గొనగొచ్చు, సనగొచ్చు, కొంతమంది నిర్లక్ష్యం చేయొచ్చు, కొంతమంది ఏంటమ్మా ఎర్రదేంటి, ఇంక వేరేదేదైనా కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి హేళన చేసి ఉండొచ్చునేమో. ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. ఆమేన్. ఆమె ఆ విధంగా ఆజ్ఞాపించబడింది అది కట్టమని. ప్రైజ్ గాడ్. ఉన్న పాటనే ఉన్నట్టుగానే ఆమె విధేయత చూపించింది. ఆమేన్. ఈరోజు ఆ యొక్క రక్షణను ఆమె పొందుకోగలుగుతుంటుంది. శాంతి సమాధానము ఆమె సొంతము చేసుకోగలుగుతుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విచారకరమైన సంగతి ఏంటంటే మన ఇంట్లో ఎర్రదారం ఉందేమో, కానీ కిటికీ కట్టాలి, దాన్ని నలుగురికి కనపడేటట్లు ఉండాలి. నీ జీవితంలో సాక్ష్యం ఉందా? మంచిది, కానీ నలుగురికి కనపడుతూ ఉంటుందా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే ఆమేన్, నువ్వు అభివృద్ధి కావాలని కోరుతుంటున్నాను. నీ అభివృద్ధి ఎలా ఉండాలంటే అందరికీ తేటగా కనపడేటట్లుగా నీ అభివృద్ధి ఉండాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. ఎస్, మనం ఇల్లు కట్టుకుంటే నలుగురికి చెప్పుకుంటాం, పొలం కట్టుకుంటే నలుగురికి చెప్పుకుంటాం, ఇల్లు కట్టుకుంటే నలుగురికి చెప్పుకుంటాం, ఏదైనా కార్యం సాధిస్తే అందరికీ చెప్పుకుంటాం మనం కదండి. అట్లాగే ఆత్మీయ జీవితంలో సాక్ష్య జీవితం కూడా నలుగురికి కనపడేదిగా ఉండాలి. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ వాక్య జీవితం ఎలా ఉంది? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? అభివృద్ధి ఉందా? 2025 సంవత్సరంలో 4 నెలలు గడిచిపోతూ ఉంటున్నాయి. ఆమేన్. మన ఎదుగుదల ఎంతవరకు వచ్చింది? మన పరిపక్వత ఎంతవరకు వచ్చింది? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రైజ్ లార్డ్. ఎర్రని దారం ఉందా నీ దగ్గర? ఉంటే కిటికీకి కట్టావా దాన్ని? ఆమేన్. ఇవి చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. బైబిల్ ఉంది నీ దగ్గర, కానీ ఎక్కడ పెట్టావు?
ఆరాధనకు వచ్చేటప్పుడు దుమ్ము దులిపేసి బ్యాగులు పెట్టుకొని వస్తున్నావేమో, సంకలు పెట్టుకొని వస్తున్నావేమో. మన ఆరాధన అయిపోయిన తర్వాత మరలా దాన్ని పట్టించుకుంటున్నావా? ఎర్రని దానం గిన వాడుకోకుండా ఆవిడగిన ఎక్కడో దానిని పడేసి ఉన్నట్లయితే గిన దేవుని బిడ్డ ఈరోజు రక్షించబడి ఉండేది కాదు. దేవుడు కూడా నీ చేతిలో వాక్యాన్ని పెట్టి ఉంటున్నాడు. దేవుడు కూడా ఆయన రక్తాన్ని నీ కొరకు ధారపోసి ఉంటున్నాడు. వాటిని గిన మనం వాడుకోకపోయినట్లయితే గిన హల్లెలూయా, వాటి మీద మన విశ్వాసం గిన లేకపోయినట్లయితే గిన సమస్తం కూడా వ్యర్థమవుతుంటుంది. ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకొకటి మనం ఆలోచన చేస్తే, ఒకవేళ ఆ ఎర్ర దారం కింద తీసేసింది అనుకోండి, ఆమేన్, దాని అర్థం ఏంటి? మరణమే ఆమె కోరుకుంటుంది. ఇంకా రాలేదు, వస్తామన్నాను ఇంకా రాలేదు, ఎన్ని రోజులు గడిచిపోయింది, ఇంక తీసేద్దాంలే అని చెప్పేసి ఆవిడగిన ఒకవేళ నిర్లక్ష్యంగా చేసి ఉన్నట్లయితే గిన, ఆ ఎర్రదారాన్ని గిన తీసి పాడేసినట్లయితే గిన ఏం జరిగి ఉండేది? యెహోషువ ఆ ఇల్లును ఉండేవాడు కాదు. వేగుల వారికి ఆ ఇల్లు తెలిసి ఉండేది కాదు. కారణం ఏంటంటే గిన చుట్టూ ప్రాకారాలని కూడా పడిపోయి ఉంటున్నాయి. ఆమెకు రక్షించి ఉండేది కానే కాదు. కనుక మన దైనందిన జీవితంలో వీటిను గమనించుకొని మన ఆత్మీయ జీవితంలో మనం కట్టబడాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు రక్షించబడ్డావు, బాగానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. రాహాబు అన్యురాలైనప్పటికీ కూడా నేను మాత్రమే రక్షించబడాలని కోరుకోలేదు, కానీ నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, నా ఇంటి వారందరినీ మీరు రక్షించండి అయ్యా అని చెప్పేసి చెప్తుంటుంది. ఈరోజు నీ యొక్క కుటుంబ విషయం ఏమై ఉంటుంది? నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్క చెల్లెళ్ళు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ బంధువర్గం కానీ ఏమై ఉంటుంది వాళ్ళ సంగతి? నువ్వు రక్షణ పొందుకున్నావు, బాగానే ఉంది. నీ సాక్ష్యం బాగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా రక్షణ పొందుతూ ఉంటున్నారు. నీ జీవితంలో సాక్ష్యం కింద కలిగి ఉన్నట్లయితే అది వాళ్ళు చూసి ప్రభు దగ్గరికి రాగలుగుతూ ఉంటున్నారు. వాక్యం ఉంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎర్రని తొగరదరం కట్టి రాహాబు యొక్క జీవితాన్ని కాపాడుకుంది, తన కుటుంబాన్నంతటి కూడా కాపాడుకొని ఉంటుంది. వేగుల వారు తమ ప్రమాణాన్ని నిలబెట్టుకొని ఉంటున్నాడు. దేవుడు తన ప్రణాళికను ఆమె యొక్క జీవితంలో నెరవేర్చి, ప్రైజ్ గాడ్, ఆమెకు ఇశ్రాయేలీయులలో కాపురం పెట్టుకునేదానికి సహాయం చేసి, అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఒక తల్లిగా ఉండేదానికి ధన్యతను ఆమెకు అనుగ్రహించి ఉంటున్నాడు. అన్యులకే ఇంత గొప్ప ధన్యత ఇస్తే ఈరోజు రక్షణ పొందుకున్న మనకు ఇంకెంత గొప్ప ధన్యత ఆయన అనుగ్రహించాలి? ఒక్కసారి ఆలోచించేయమని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. ఎర్రదారం నీ జీవితంలో ఉందా? ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను కోరుతున్నాను. నేను ప్రతిసారి ఎర్రదారం అంటుంటే మీరు అనుకుంటారేమో ఇది ఎక్కడైనా కానీ దర్గాలో కానీ లేకపోతే మంత్రగాల దగ్గరికి వెళ్ళి తీసుకురావాలని చెప్పేసి మీ మనసులో వస్తుందేమో. అది కాదు నేను చెప్పేది. ఇది యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది, దానిని మనం కలిగి ఉండాలి అని చెప్పేసి నేను చెప్తూ ఉంటున్నాను. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డల, రాహాబును రక్షించగలిగినటువంటి ఆ యొక్క ఎర్రని తొగరుదారం, గొర్రెపిల్ల యొక్క రక్తం ఈరోజు నన్ను కూడా రక్షించగలుగుతుంటుంది. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేసి సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, సృష్టికర్త, నీకే స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి ఈ విధంగా మేము వచ్చేదానికి మాకిచ్చిన ఈ ధన్యతను, కృపను బట్టి నీకు కోటాను కోట్ల వందనములు నాయన. మరి ముఖ్యంగా రాహాబు యొక్క జీవితంలో నుంచి ఎన్నో గొప్ప పాఠములు నేర్చుకునేదానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. ఈరోజు ఎర్రని తొగరదారం గురించి మేము ధ్యానించుకొని ఉండగా నా తండ్రి లార్డ్, పలు విధాలుగా ధ్యానించుకొని ఉంటున్నాం నాయన. ఎస్ లార్డ్, ఈరోజు ఆమె రక్షించబడి ఇజ్రాయేలీలో ఒకదానిగా ఎంచబడి నైనా క్రీస్తు యొక్క వంశావళిలో ఒక తల్లిగా ఆమె లెక్కించబడిందంటే నేను ఈ ఎర్రని తొగరదారము ఎంత గొప్ప కార్యం ఆమె జీవితంలో జరిగించిందో మేము అర్థం చేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు సిలువలో కార్చినటువంటి ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా మా జీవితాలలో అంతకంటే గొప్ప కార్యమని మీరు జరిగిస్తారని మేము నమ్మే కృపను మీరు దయచేయండి.
దృఢమైన విశ్వాసం దాని మీద నా తండ్రి ఉంచే భాగ్యాన్ని మీరు దయచేస్తారని లార్డ్, మేము ధ్యానించుకున్న మాటలన్నీ కూడా మా జీవితాలకు ఆస్వాదకరంగా మార్చి మీరు పొంది సహాయం చేస్తారని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కర్లు మీరు తీర్చండి అయ్యా, హృదయవాంఛను మీరు తీర్చండి మా తండ్రి. అదేవిధంగా విశ్వాసంలో నేను వాక్యంలో ఎదిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరు పొందురని మంచి సాక్ష్య జీవితం నా తండ్రి మేము కలిగి ఉండి నా తండ్రి మా అభివృద్ధి నలుగురికి నా ప్రభా కనబడే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని కోరుతూ ప్రతి విషయంలో ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరు వీక్షించిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ యొక్క పాఠము పరిచయం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి. దేవుడు మేము దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.